అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన మచిలీపట్నంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారి హయాంలో కానివచ్చు, మాజీ మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల్లో ముందడుగు వేస్తే ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి బీచ్ ఫెస్టివల్ కానివచ్చు, యువ క్రీడలు కానివచ్చు, పాండురంగ స్వామిని ఎప్పుడు బయటికి తీసేయాలని పాండురంగ స్వామి కూడా పాండురంగ స్వామి ఉత్సవాలు అని చెప్పి బయటికి తీసుకురావడం, పాండురంగ స్వామి గారి అట ఉత్సవాలు చేయడం జరిగితే జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఇదే సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారి కింద మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నారు రోజా గారు. దాని మీద మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ వేశారు సార్. నేను ఫస్ట్ నుంచి బీచ్ దగ్గర నుంచి మొదలెడతా. బీచ్ చాలా డౌన్లో ఉండేది సార్. కొన్ని వేల ట్రక్కులు బీచ్ని పూర్తి చేసి కొల్లు రవీంద్ర గారు పూర్తి చేసి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బీచ్ ఫెస్టివల్ అని పెట్టి అది సింగిల్ రోడ్డు ఒకప్పుడు, దానికి ఆయనకు అనుకూలమైనట్టుగా దాన్ని పెద్దదిగా 4 lanes చేసి పెడితే వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ ఈవెంట్ అన్నమాట. వరల్డ్లోనే ది బిగ్గెస్ట్. పోనీ ఆంధ్రాలో తీసుకుందాం సార్, ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదంటే బీచ్ ఫెస్టివల్. చాలా అద్భుతంగా దాన్ని ఏమంటారు, నభూతో నా భవిష్యత్. ఎవడో చేయలేడు, ఎవడో అలా కాదు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ చిలకలపూడికి మన బందరికి పెట్టింది పేరు పాండురంగ స్వామి ఉత్సవాలు. మొత్తం కృష్ణా డిస్టిక్ వైడ్గా, అంటే రాష్ట్రం వ్యాప్తంగా ఉంది. నాకున్న పరిధి ప్రకారం చెప్తున్నా. మరి ఇట్లాంటి దాన్ని కొంతకాలంగా అది మరుగున పడిపోయింది. అలాంటి దాన్ని కొల్లు రవీంద్ర గారు అసలు తీసుకొచ్చి దాన్ని ఎంత అద్భుతంగా చేశారు. అది తీసుకురావడం వల్ల మా రోల్డ్ గోల్డ్ ఇండస్ట్రీ కొన్ని ఒక్క షాప్ కూడా ఉండేది కాదు సార్. కనీసం 200-300 ఓన్లీ ఆ గుడి సందర్భంలో 200-300 షాపులు సార్. జ్యువెలరీ పార్క్ అనేది ఏర్పడింది. ఏంటి, ఒక కన్స్ట్రక్షన్, కొన్ని 100 ఎకరాల జ్యువెలరీ పార్క్ అనేది ఏర్పడింది. అదేంటంటే మెయిన్ పాండుస్వామి దయ వల్ల. ఆయన రవీంద్ర గారు బయటికి తీసుకొచ్చి ఆయన ఒక గొప్పతనాన్ని మళ్ళీ ఇనువడింప చేయటం, ఆయనకి ఏమైతే కావాలో ఆ రకంగా దాన్ని ప్రోత్సహించి చేయటం వలన చాలా అద్భుతంగా కూడా అది మా మచిలీపట్నానికి మకుటాయమానంగా తలమానికంగా నిలబెట్టాడు మా కొల్లు రవీంద్ర గారు సార్. ఇట్లా ఇంకొకటి ఏదో పర్యాటక రంగం, మన హంసల్ దీవి బీచ్ ఉంది, దాన్ని డెవలప్ చేయొచ్చు. ఈ పర్యాటక రంగం రోజా గారు అన్నారు, ఏమంటే ఒక్క రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్, ఒక మంచి కార్యక్రమం ఒక్కటి చేశారా రోజా గారు? ఏదో చిన్న ఈవెంట్స్కి వెళ్ళి క్రికెట్ ఆడటం, టెన్నిస్ ఆడటం, డ్యాన్సులు వేయటం. ఏమో మీ ప్రొఫెషన్ నేను కించపరచను. ఇప్పుడు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎవరో విద్యను మీరు తీసేసుకుని మీరు కోట్లు సంపాదించేస్తున్నారు. ఏది ఆర్టిస్ట్గా. అది ఎవరిది ప్రొఫెషను, వేరే వాళ్ళు చేయాలి. అలాంటిది మనలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయి వాళ్ళ పొట్టకాడ మన్ను కొట్టేసాం. అంటే నిన్న క్యాస్ట్ల పేర్లు ఎత్తను. సరే, ఆమె ఏమీ చేయలేదు సార్. ఆమె ఏంటంటే చక్కగా రోజుకు ఒక మ్యాచింగ్ చీర, మ్యాచింగ్ బ్లౌజు, లిప్స్టిక్. కనీసం ఒక ఆడపిల్లలాగా ఒక సంస్కారంగా చేతులెత్తి దండం పెట్టే స్త్రీగా ఉండాల్సిన శ్రీమూర్తివి నువ్వు కనీసం ఆ రోజానా అనే స్థాయికి మీరు దిగజారిపోయారు. ఇవాళ మీకు నగరిలో టికెట్ ఉంటుందమ్మా, నగరిలో టికెట్ ఉందమ్మా, గెలుస్తారమ్మా. మీరు పోటీ చేసి గెలవండి, మేమందరం కూడా మీకు పాలాభిషేకం చేస్తాం అమ్మా. ఎందుకమ్మా ఆడవాళ్ళతో తిట్టించుకున్నారు. పోనీ మేము మగవాళ్ళం అనుకో, ఏదో తెలుసో తెలియకో ఏదో తిట్టామనుకోండి. ఆడపిల్లలు తిడుతున్నారమ్మా మిమ్మల్ని, మీ వ్యక్తిత్వం గురించి, మీ బాడీ లాంగ్వేజ్ గురించి, మీ యాటిట్యూడ్ గురించి. అసలు మంత్రుల్ని అట్లా తిట్టొచ్చమ్మా? నువ్వు తిట్టించుకుంటున్నావు. ఏమనంటే నన్ను తిట్టారని ఏడుస్తావు. అక్కడేమో రమ్యకృష్ణకి తెలుసా అని ఇక్కడేం జరిగిందో, ఎవరు రాధికాకి తెలుసా, వాళ్ళకి తెలుసా? ఏం తెలుసండి మీరు మాట్లాడతారు. రండి మా దగ్గరికి వచ్చి రోజా ఏం చెప్పిందో మేము చెప్తాం. ధర్మమేనా? నువ్వు ఏంటి విడుదల రజని ఏమో నేను ఆయన సైబర్ మొక్కన అంది, సైబర్ టవర్ మొక్కన నాటంది. అసలు సిగ్గుందా మీరు అసలు ఇట్లా చేయటానికి? ఇవాళ నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళి ఇట్లా చేయటానికి రోజా నువ్వెక్కడి నుంచి వచ్చావు? తెలుగుదేశం నీళ్లు తాగి, తెలుగుదేశం గంజి తాగి, ఆయన పెట్టిన భిక్షతో
నువ్వు ఇవాళ వచ్చి ఏదో పెద్ద నాయకురాల్లాగా చెప్తే అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదు అన్నట్టు నువ్వేంటిది రోజా? ఓ బిల్డప్ మాటలు చిన్నపిల్లలకి తెలుసు. మరి అట్లా చేయొచ్చు, మాట్లాడవచ్చమ్మా? నువ్వు మా మచిలీపట్నానికి పర్యాటక కేంద్రమా? ఏం చేసావు? ఒక పర్యాటక ఒక ఈవెంట్ పెట్టానని చెప్పు, బీచ్ ఫెస్టివల్ లాగా. ఒక హంసల దీవిలో ఏదన్నా ఒక మన పౌర్ణమి రోజు జరిగింది, ఆ రోజు ఏదన్నా చేశానని చెప్పు. ఒక నువ్వు ఆయన సంబరాలు, అవును సంబరాలు మంత్రి, సంబరాలు చేశాడు మాకు. మా ఆనందంలో మా మేము కష్టాల్లో ఉంటే మాకు ఆనందాన్ని నింపాడు సంబరాలు చేసి. నువ్వు ఒక్క సంబరం చేసావా? సంబరం అంటే ఏంటి? సకల జనులంతా కూడా కష్టాన్ని సుఖాన్ని మర్చిపోయి ఆనందంగా గడపడమే సంబరం. సంబరం చేశాడు. సంబరాలు రాంబాబే. నువ్వేంటి నీ క్యాబరే డాన్సరా? నువ్వు క్యాబరే డాన్సర్వా నువ్వు? మా రవి గారు సంబరాలు రాంబాబే. మా బాధలో వెలుగుని నింపాడు ఆయన. చేస్తాడు, ఇంకా చేస్తాడు సంబరాలు. రేపు 5 yearsలో చూసుకోండి ఎన్ని చేస్తాడో, ఎన్ని చేయిస్తామో ఆయనతోటి. మీరు చూడండి, ఇక మీరు చూస్తామే. సీ అండ్ ఎంజాయ్. మా రవి గారు చేస్తారు, మా చంద్రబాబు అద్భుతంగా చేస్తాడు. 29 రాష్ట్రాల్లో ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ చేసే వరకు తన నిద్రపోడు. నెక్స్ట్ లోకేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇవాళ నా బిడ్డ ఉద్యోగం చేస్తుందంటే, నేను 2002లో నా బిడ్డ పుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీటిల్లో కంపెనీల్లో నా బిడ్డ ఉద్యోగం చేయాలనుకున్నా. అలాగే నేను బీటెక్ చేయించా, నా బిడ్డ ఉద్యోగం చేస్తుంది. దానికి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఉద్యోగాల విషయానికి వద్దాం. మీరు అన్నట్టుగానే మన రాష్ట్రంలో సంవత్సరానికి వచ్చేసరికి లక్షలాది మంది డిగ్రీలు చేసి కానివ్వండి, బీటెక్లు చేసి కానీ బయట రావడం జరుగుతుంది. సంబంధించినంత వరకు మన రాష్ట్రంలో ఒక కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే పట్టించుకునే పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే విద్యాశాఖ మంత్రి గారు అయితే అన్న విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి విద్యాశాఖ మినిస్టర్ గారు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, ఎవరు ఐటీ మినిస్టర్ ఆయన గుడ్డు పెట్టిందా పొదిగిందా పిల్ల పెట్టిందా? ఈలోపు అయిపోయింది నీ గవర్నమెంట్. అయిపోయింది నీ గవర్నమెంట్. నువ్వు ఒక్క కంపెనీదే పారిపోయింది. ఇక నువ్వు రాగానే అదాని వెళ్ళిపోయింది. ఇంకే నాకు పేర్లు గుర్తు రావట్లేదు, కొంచెం టైం ఇస్తే చెప్తాను. వెళ్ళిపోయింది. నువ్వేం తెచ్చావు? మొన్న ఏదో అది గ్లోబల్ సమ్మిట్ చేసావు. ఏం చేసావు? ప్రభాస్ పెట్టాడు కొన్ని కోట్ల మందికి భోజనాలు. నువ్వు కనీసం ఇంత ఐటీ మినిస్టర్ అయ్యిండు, గ్లోబల్ దీంట్లో భోజనాలు పెట్టలేకపోయావు నువ్వు. ప్రభాస్ పెట్టాడు ఎన్ని 400 రకాలు ఎట్టి మెత్తళ్ళు, ఎండ్రొయ్యలు, చేపలు, పీతలు, పిత్తపరుగులేసి నా కొడుకు ప్రభాస్ పెట్టాడు, ఒక సినిమా హీరో. మరి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండి, ఐటీ మినిస్టర్ అయ్యిండి, గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టలేకపోయావు, ఒక కంపెనీ తీసుకురాలేకపోయావు. జాకీ వెళ్ళిపోయింది. రేపో మాపో అది మన కియా వెళ్ళిపోతాకి లుల్లు కంపెనీ వెళ్ళిపోయింది. మీరు ప్రాజెక్టులు తీసుకురండి అయ్యా, పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి. ఎవరు కాదంటారు మీరు? అంతేగాని బట్టన్ నొక్కామంటే సరిపోద్దా? అప్పు చేసి ఇవాళ ఎన్ని 100 కోట్లు మా నెత్తి మీద, మా పిల్లల నెత్తి మీద ఉన్నాయి. చెత్తగా పన్ను వేసినోడు ఎవడన్నా ఉన్నాడా?